అబ్బాయిలు మీరు యుద్ధం త్వరగా ముగిస్తున్నారా? అయితే ఒక్క చిట్కా పాటిస్తండి, మాతో యుద్ధంలో మీరే గెలుస్తారు. అది తెలుసుకునే ముందు మీ వెన్నెలకి ఒక లైక్ ప్లీజ్. అదేమిటంటే మీరు మాతో యుద్ధం చేసేటప్పుడు పటాఫట్ ధనాధన్ చేయకండి బాబు. ఆగి ఆగి టైం ఇస్తూ స్లోగా చేస్తే మేము అలసిపోతాము. మీరు యుద్ధంలో గెలుస్తారు. ఒక అమ్మాయి డాక్టర్ దగ్గరికి వెళ్ళి పిల్లోడు అసలు పాలు తాగట్లేదు డాక్టర్ అని చెప్పాగానే ఆ డాక్టర్ బోండాలు నొక్కి నొక్కి అసలు పాలే రావట్లేదు కదా అంటేదో, అయ్యో డాక్టర్, నేను వాడికి పిన్నినవుతాను అని చెప్పిందిరా బాబు. ఏంటి బావా ఎప్పుడు అక్క పొలం దున్నటమేనా? ఒక్కసారైనా నా పొలం దున్నొచ్చు కదా. నీ నాగలి కోసమని నా పొలంలో గడ్డి కూడా లేకుండా చేసా తెలుసా? ఓసి నా మరదలా, తొందరపడకే. నీ పొలం దున్నాలంటే నా నాగలికి కొంచెం పదును కావాలి. నా నాగలికి పదును పెట్టుకొని వస్తా. అప్పటిదాకా కొంచెం ఓపిక పట్టవే. ఏంటి సీత, మీ ఆయన ఊర్లో లేడు కదా? రాత్రి ఆ సూరిగాడు మీ ఇంట్లోకి వచ్చాడు. వచ్చాక నీ రూమ్ నుండి ఒక్కటే అరుపులు వినిపించాయి. వామ్మో, వాడు చాలా మోరోటోడే, చాలా గట్టిగా చేస్తాడే. ఎంత అరవద్దనుకున్నా అరవకుండా ఉండలేకపోయినా. ఇప్పుడు ఒక సంవత్సరం తర్వాత దుబాయ్ నుండి వచ్చేటప్పుడు ఒకటి స్పెషల్ సెంట్ బాటిల్ తీసుకొచ్చి మా పక్కింటి ఉండే మా ఆయన క్లోజ్ ఫ్రెండ్కి ఇచ్చాడు. ఆ సెంట్ పూసుకొని వాడు సాయంత్రం నా దగ్గరికి వచ్చి నాతో రోజులాగే ఆట ఆడిపోయాడు. తర్వాత వాడే నా రంకు మొగుడని మా ఆయనకి తెలిసి నా చిప్ప పలగొట్టాడు రా దేవుడా. మరి నేనేం చేయాలి చెప్పండి? సంవత్సరం నుంచి వాడే నా పువ్వు వాడిపోకుండా నీళ్లు పోస్తూ కాపాడుకుంటున్నాడు జాగ్రత్తగా. వాడిని ఎలా దూరం చేసుకుంటా చెప్పండి మీరే. అరే బయట వర్షం పడుతుంది, చలిగా ఉంది, ఇప్పేసుకుందామారా? అయ్యో మేడం, విప్పినాక మళ్ళీ వేసుకోవడం ఎందుకు? అరే ఎడ్డి నాయాలా, నేను వేసుకుందామన్నది మళ్ళీ డ్రెస్ వేసుకోవడం కాదురా, వేసుకోవటం గురించిరా. వెదవా. మరీది గారు మీ అన్న ఊర్లో లేకపోవడంతో నా ఒళ్లంతా జ్వరంతో వేడి ఎక్కింది. అయ్యో వదిన, వేడిని తగ్గించడానికి నా దగ్గర పెద్ద ఇంజెక్షన్ ఉంది, వేయమంటావా? ఏంటిరా? అబ్బా త్వరగా వేయరా, ఈ వేడిని తట్టుకోలేకపోతున్న 10 రూమ్లోకి. ఒకరోజు నా ఫ్రెండ్ కాల్ చేసి నాకు మ్యారేజ్ సెట్ అయింది కానీ మా వాడి మ్యాటర్ సైజ్ తెలుసుకోవాలని ఉంది. నీకు తెలుసుగా నాకు సైజ్ ఇంపార్టెంట్ అని. అది తెలుసుకోవటం ఎలా అంది. వస్తే పిచ్చిదానా, జస్ట్ సింపుల్ ఏం లేదు. షాపింగ్ తీసుకెళ్ళి అక్కడ డ్రెస్తో పాటు అతను అండర్వేర్ సైజ్ అడుగు. ఎల్ కాకుండా ఎక్సెల్ సైజ్ ఉంటే నీకు పర్ఫెక్ట్ మ్యాచ్ అని చెప్పినావా? ఏంటి అల్లుడు నువ్వు చేసేది? మా అమ్మాయి ఇంట్లో లేని సమయం చూసి నువ్వు పని మనిషితో రంకు చేస్తూ మా అమ్మాయికి అన్యాయం చేస్తున్నావా? అయ్యో సారీ అత్త, ప్లీజ్ ప్లీజ్, ఏదో తొందరపాట్లో అలా జరిగిపోయింది. ప్లీజ్ మీ అమ్మాయికి చెప్పకత్తా. మీ అమ్మాయికి చెప్తే నన్ను చంపేస్తుంది. ప్లీజ్ అత్త. సరే అల్లుడు, కూల్ కూల్, భయపడకు. మరి మా అమ్మాయికి చెప్పకుండా ఉండాలంటే నువ్వు నాతో కూడా పని కానియ్యాలి అల్లుడు. అలా అయితే చెప్పాను. మరి వీకెండ్ పార్టీ ఉందని నా ఫ్రెండ్స్ నన్ను పార్టీకి పిలిచి నాతో పార్టీ చేసుకున్నారా వెదవులు. ఇలా ఉన్నారేంట్రా మీ అబ్బాయిలంతా? ఓరి దేవుడా. బావా ఈరోజు సండే కదా, నాకు సినిమా చూపించవా అంటే ఈరోజు నా వల్ల కాదు, షార్ట్ ఫిల్మ్ చూపిస్తా అంటున్నాడు. మరి పక్కింటి రవిగాడు వెబ్ సిరీస్ చూపిస్తా అంటున్నాడు, వెళ్ళమంటావా? అనగానే దెబ్బకు మా బావ వద్దులేవే, నేను నీకు సీరియల్ చూపిస్తాలే అన్నాడు. మరి మీకు అర్థమైందా? అబ్బాయిలు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.